అంటే ఎంత డిఫరెన్స్ చూడండి. 10 లక్షల సపోజ్ 1,00,000 మంది అనుకున్నా కానీ ఆఖరికి వచ్చేది 5 అండి, 6 మ్యాక్సిమం 10 మంది అనుకోండి. ఎంత డిఫరెన్స్ వచ్చింది చూసినరా. న్యూమరాలజీ అనేది చాలా పవర్ఫుల్ అండి. ఆ పర్సన్ ఎవరు కావాలనేది డిపెండ్ అయి ఉంటుంది. లక్కీ అన్నట్టే కదా, మీరు ఎక్కడ ఎగ్జామ్ రాసి జాబ్ వచ్చిందంటే మీకు ఆ ఇయర్ మీకు అదృష్టం ఉన్నట్టు, ఆ ఇయర్ మీకు జాబ్ వచ్చిందా కూడా అదృష్టం అన్నట్టే కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రాసిన వాళ్ళకు అదే ఇయర్ జాబ్ రాదండి. వెయిటింగ్ ఆ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా లక్కీ డేట్ వచ్చినప్పుడు అప్పుడు అతను విన్ అవుతాడు. లేకుంటే అందరూ ఇంటర్ డిగ్రీ పీజీలని ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారు కదా, మరి టైం పడుతుంది, అదృష్టం ఉండాలంటారు. అదే నెంబర్స్ అండి, మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. పొలిటికల్ లైఫ్ చాలా చాలా డిఫరెంట్. మీరు సర్పంచ్ గెలవాలన్నా, వార్డ్ మెంబర్ గెలవాలన్నా, ఎంపీటీసీ జెడ్పీటీసీ మీ డేట్ ఆఫ్ బర్త్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. గెలిచినా గెలవకపోయినా ఆ ఇయర్ మీకు ఛాన్స్ వస్తుంది. అది ఎట్లనో కూడా తెలియదు, ఏ రకంగానో వస్తుంది. కానీ నామినేషన్ వేసుడు అది ఇది అనేది కొంచెం సెట్ అవుతుంది. దాని ద్వారా మీకు విజయ అవకాశం అవుతుంది. 3 సంవత్సరాలు సర్పంచ్ ఎంపీటీసీగా ఉంటారు, పొలిటికల్ లైఫ్ అనుభవిస్తారు. పొలిటికల్ లైఫ్ వచ్చిందంటే